మోదీ మాట్లాడితే ఎవరికైనా కూడా ఫేస్లో ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. మరి అలాంటి వ్యక్తి ఏదైనా పొగిడితే కూడా మంచి చిరునవ్వు అయితే వస్తుంది కదా. అయితే ఇప్పుడు మాత్రం ఆయన ఢిల్లీకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఢిల్లీకి సంబంధించి అక్కడ ఢిల్లీలో గెలిచారు, అదంతా తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ని చూసిన వెంటనే ఆయన ఏం మాట్లాడారు, ఆయన అంత క్యూట్గా ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పేసి ఏంటి అసలు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారిని అంత చిరునవ్వు నవ్వుతున్నప్పుడు చూడడం చాలా తక్కువ అనమాట. ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక టెన్షన్ తోని కావచ్చు, లేకపోతే ఇక మనం కుంభమేళకి వెళ్ళినా కూడా ప్రశాంతంగా పూజలు కూడా చేసుకొని ఇవ్వకుండా ట్రోలింగ్స్ అనేవి చేశారు చాలా మంది కూడా. అంటే ఈ రాజకీయాల పరంగా, సినిమాల పరంగా, అంటే ముఖ్యంగా మనం సినిమాలు చూసినప్పుడు కూడా అంత చిరునవ్వు ఎక్కడ కూడా మనం చూడలే. సో ఈ రోజు మాత్రం ఢిల్లీలో అక్కడ రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో అక్కడికి ఇక్కడ వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. సో అక్కడ స్టేజ్ మీద కనిపించినప్పుడు మోదీ గారు ఏదో మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్న క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే అంత చిరునవ్వు నవ్వడం, పక్కనే ఉన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నవ్వడం. సో అసలు ఏమని ఉంటాడు, ఎందుకోసం నవ్వాడు. సో ఇలాంటి ఇప్పుడు సోషల్ మీడియాలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ సంబంధించి చిన్న విషయం అయినప్పటికీ కూడా ఆయన ఏం చేసినా కూడా దాని గురించి ఖచ్చితంగా చర్చిస్తూనే ఉంటారు. సో అట్లాంటిది ఇంత మంచిగా కనిపించిండు, ఇంత క్యూట్గా కనిపించిన చాలా మంది కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అరే అసలు మోదీ ఏమని ఉంటాడు, ఎందుకోసం ఇంత చిరునవ్వు చిందిస్తున్నారని విధంగా అనుకుంటున్నప్పటికీ ఇంకొంతమంది ఊహాగానాలు అంటే ఊహించుకుంటున్నారు. పలానా వార్డు అన్నాడు, ఈ వార్డు అనే విధంగా. ఇందులో ఎక్కువ శాతం ఒక 100లో 70% ఏమనుకుంటున్నారంటే, ఏం పవన్ కళ్యాణ్ మరొక యోగి ఆదిత్యనాథ్ లాగా తయారవుదాం అనుకుంటున్నావా, అందుకోసమని ఈ విధంగా వచ్చినావా అనే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా కూడా కాషాయం వస్త్రాలు ధరించి, అదే విధంగా ఎప్పుడు కూడా మాలలో ఉంటున్నారనమాట. మనం ఏ సమయంలో చూసినా ఆయన ఎప్పుడు ఒకసారి అదేమంటారు, ఏదో ఒక దీక్ష అంటారు, ప్రాయశ్చిత్త దీక్ష అంటారు, అదే కాకుండా ఏదో అమ్మవారి దీక్ష అంటారు, వారాహి అమ్మవారి దీక్ష చేస్తారు, చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దేవునికి సంబంధించి ఆయన దీక్ష చేస్తూనే ఉంటారు. ఆయనకి తగ్గట్టుగా ఇంకొంతమంది మెగాహన్ అది రామ్ చరణ్ ఆయన కూడా అంతే. సో ఒక విధంగా చూసుకుంటే ఫ్యామిలీలో చాలా మందికి అట్లా భక్తి అయితే ఎక్కువగానే ఉంది. అంటే ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో హనుమంతుడికి ఎక్కువ భక్తులు అనమాట. అండ్ రామ్ చరణ్ కూడా ఎవ్రీ ఇయర్ అది పెద్ద ఏ సినిమా చేయని, ఏ ఫంక్షన్ ఉండదు, ఖచ్చితంగా అయ్యప్ప మాల మాత్రం ఆయన డెఫినెట్లీ వేస్తాడు. అండ్ ఇదే మాట చెప్పారు అనుకో, ఇదే చెప్పాడని మనం చెప్పలేం. ఇంకా వాళ్ళు అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఏంటి ఎవరు కూడా తెలీదు. కాకపోతే ఒక 100లో 70% మెంబర్స్ అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా ఆయన దక్షిణాది ప్రాంతాల్లో అన్ని దేవాలయాలు కూడా సందర్శించి అక్కడ పూజాది కార్యక్రమాలు చేయడం కానీ, రీసెంట్గా కుంభమేళకు వెళ్ళడం కానీ, సో అక్కడ అదే విధంగా ఆయన కాషాయ వస్త్రాలతోని అక్కడ ప్రమాణ స్వీకారాన్ని కూడా వెళ్ళడం జరిగింది. అదే ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండుంటే ఖచ్చితంగా ఒక మంచిగా వైట్ షర్ట్ వేసుకొని, ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అంటే ఏ విధంగా వెళ్తాడు అట్లా పోతుండొచ్చు. కానీ ఆయన అట్లా కాదు. ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటుకి వెళ్ళినా, ఎంత పెద్ద ప్రాంతమైనా కూడా ఖచ్చితంగా ఆయన సంస్కృతి ఏంటి, ఆయన ఏ మాల్లో ఉన్నాడు అదే విధంగా వెళ్తాడు, అదే సాంప్రదాయాలు పాటిస్తాడు. సో అక్కడ ప్రమాణ స్వీకారాన్ని కూడా అదే విధంగా వెళ్ళడం జరిగింది. సో మరి అక్కడ స్టేజ్ మీద ఇంకా ఏ విధంగా మాట్లాడాడు, అక్కడ పనులు ఎట్లా జరుగుతున్నాయి, సంథింగ్ ఏది మాట్లాడినప్పటికీ ఎక్కువ మంది మాత్రం మరొక ఆదిత్య యోగినాగల అంటే ఆ విధంగా తయారవుతున్నావు పవన్ కళ్యాణ్ అని అడిగాడు, అందుకోసమని నవ్వుతున్నాడేమో అని ఊహించుకుంటున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి.